మాతృభాష ఏదైనా అది తల్లితో సమానం. మనం తల్లిని ఎంత గౌరవిస్తామో మన మాతృభాషను కూడా అంతే గౌరవించాలి. దేశ భాషలందు తెలుగు లెస్స అని దేశీయులు, ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని విదేశీయుల చేత గౌరవింపబడ్డ భాష తెలుగు భాష. తెలుగు భాషలోని తీయందనము, కమ్మందనము మరే భాషకు లేవంటే అది అతిశయోక్తి కాదు. భారతదేశం అతి ముఖ్యమైన భాషలుగా గుర్తించిన 6 భాషల్లో తెలుగు ఒకటి. ఇంతటి ఘన కీర్తి అందుకున్న తెలుగు భాషకు సంబంధించిన అరుదైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుగు భారతదేశంలో ఎక్కువగా మాట్లాడే ద్రవిడ భాష. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజ్య భాష. త్రిలింగ పదం నుంచి తెలుగు పదం వెలువడిందని అంటారు. తేనె వంటిది గనక తెలుగు అనాలని కొందరంటారు. క్రీస్తుపూర్వం 200 నాటి శిథిలాల్లో తెలుగు భాష ఆనవాళ్లు గుర్తించినట్లు చరిత్రకారులు చెప్తున్నారు. క్రీస్తుపూర్వం మొదటి శకంలో శాతవాహన రాజుల పాలనను వివరించే గాథా సప్తసతి అనే ప్రాకృత పద్య సంకలనంలో తెలుగు పదాలు మొట్టమొదటిసారిగా గుర్తించారు. అద్దంకి శిలాశాసనం తెలుగు భాషకు సంబంధించిన అతి ప్రాచీన శిలాశాసనంగా భావిస్తున్నారు. తెలుగు వ్యాకరణాన్ని ఉపయోగించి రాసిన మొట్టమొదటి శిలాశాసనంగా దీన్ని పేర్కొంటున్నారు. తెలుగు భాషలో మొత్తం 27 మాండలికాలు ఉన్నాయి. భాషలో అనేక యాసలు ఆయా ప్రాంతాలకు ప్రత్యేకంగా ఉన్నాయి. దేశంలోని భాషలన్నిటిలో ప్రతి పదం అచ్చుతో అంతమయ్యేలా ఏకైక భాషగా తెలుగుకు గుర్తింపు ఉంది. రాయుట, చదువుట, వెళ్ళుట, పిలుచుట లాంటి నామవాచకాలన్నీ అచ్చులతో అంతమవుతాయి. నోరు తెరిచి ఉచ్చరించగలగడం అచ్చుల ప్రత్యేకత. సంగీత సాహిత్య ప్రక్రియల్లో పదాల సులభంగా ఇమిడిపోయేలా సహజత్వాన్ని తెలుగు భాష సంతరించుకుంది. తద్వారా ఇతర భాషల్లో లేని అదనపు ప్రక్రియలకు కూడా ఆస్కారం కలిగింది. ఇది తెలుగు భాషకే గర్వకారణమైన విషయం. క్రీస్తు శకం 1400-1500 మధ్యలో నికోలో డికాంటి అనే యాత్రికుడు ప్రపంచ యాత్రలు చేస్తూ భారత్ వచ్చాడు. ఈ క్రమంలో తెలుగు ప్రాంతానికి చెందిన వారిని కలిశాడు. తెలుగు భాష ఉచ్చారణ తీరును గమనించి అచ్చులతో అంతమయ్యే ఏకైక ప్రత్యేక లక్షణం ఉన్నట్టు గుర్తించాడు. అంతకు ముందు ఒక ఇటాలియన్ భాషలో కూడా ఇలాంటి సాంప్రదాయం ఉన్నట్లు భావించి ఇక్కడ భాషలోనూ ఇదే విధం ఉండడంతో తెలుగును ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్గా పేర్కొన్నాడు. తెలుగు భాషలో అవధానం అనే అరుదైన ప్రక్రియ ఉంది. అష్టావధానం, శతావధానం, సహస్రావధానం ఇలా 20 రకాల అవధాన ప్రక్రియలు తెలుగు భాషలో ఉన్నాయి. సాహిత్యేతర అవధానం, శబ్దావధానం లాంటివి కూడా ఉన్నాయి. ప్రపంచంలోని చాలా కొద్ది భాషలకు మాత్రమే ఈ వెసులుబాటు ఉంది. ప్రపంచంలో ఎక్కువ మంది ప్రజలు మాట్లాడే భాషల్లో తెలుగు 15వ స్థానంలో ఉంది. ప్రపంచ జనాభాలో 1.15% ప్రజలు తెలుగు భాషను మాట్లాడతారు. దేశంలో 4వ అతిపెద్ద భాషగా తెలుగుకు గుర్తింపు ఉంది. మన తెలుగు భాష దేశ భాషల్లో గొప్పది. దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణ దేవరాయలు తన ఆముఖ్య మాల్యదాలో ఆంధ్ర మహావిష్ణువుచే చెప్పించాడు. తెలుగదేలయన్న దేశంబు తెలుగు, ఏను తెలుగు వల్ల బుల్డ తెలుగు కండ ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స. ఈ మాట ప్రతి తెలుగువారి గుండెల్లో నిరంతరం ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. రాయుల పైమాట తెలుగువారి యొక్క మాతృభాషాభిమానానికి మేల్కొల్పు పాటయ్యింది. బహుభాషా కోవిదుడైన రాయులు ఆ భాష లోతు పాతుల్ని ఎరిగి మదించి భువన విజయ విక్రమాదిత్య న్యాయాధిపతిగా చెప్పిన తీర్పు దేశ భాషలందు తెలుగు లెస్స అన్నమాట. క్లాసికల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియాగా తెలుగు భాషకు బిరుదు ఉంది. కేంద్ర ప్రభుత్వం 2008లో తెలుగుకు ఈ గుర్తింపు ఇచ్చింది. తెలుగుతో పాటు కన్నడ భాషకు కూడా ఈ బిరుదు ఉంది. తెలుగు భాషలో ఉన్న పద సౌందర్యం, ఉచ్చారణ సౌలభ్యం సాహిత్య ప్రక్రియలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి. సాహిత్యపరంగా ప్రత్యేక గుర్తింపు ఉన్న తెలుగు భాషకు వ్యాకరణ పరంగా కాస్త కఠినమైన భాషగానే పేరుంది. డూము, ఊలు ప్రథమా విభక్తులుగా వినియోగిస్తాం. తెలుగు భాషలోని సందులు, సమాసాలు, అలంకారాలు ఈ భాషను నేర్చుకునే వారికే కష్టతరమైనవి. కానీ మన తెలుగు భాష అమృత భాష, కమ్మనైన పద కళ గల భాష, కవితా సుగంధాల భాష మన తెలుగు భాష. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు తెలుగువారై ఉంటే ప్లీజ్ do subscribe the Knowledge Factory channel.